గాంధారి ధృతరాష్ట్రుని వివాహం చేసుకున్న తర్వాత ఆమె తన కళ్ళపై వస్త్రం చుట్టుకొని తన భర్త నివాసించే చీకటిని పంచుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ఒకసారి కృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షి హస్తినాపూర్లో గాంధారిని సందర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆమె ఆ గొప్ప సాధువు యొక్క సౌకర్యాలను చాలా జాగ్రత్తగా చూసుకుంది మరియు అతను హస్తినాపూర్లోని సుఖంగా ఉండడం చూసింది. సాధువు గాంధారి పట్ల సంతోషించి ఆమెకు ఒక వరం ఇచ్చారు. తన భర్త వలె శక్తివంతులైన 100 మంది కుమారులు కావాలని గాంధారి కోరుకున్నారు. ద్వైపాయన వ్యాసుడు ఆమెకు వరం ఇచ్చారు మరియు కాలక్రమేణా గాంధారి గర్భవతి అయినట్లు గుర్తించింది. కానీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ శిశువు పుట్టలేదు. ఇంతలో కుంతికి యమ నుండి ఒక కుమారుడు జన్మించారు. అతని ఆమె యుధిష్ఠిర అని పిలిచింది. 2 సంవత్సరాల గర్భం తర్వాత గాంధారి శిశువు కానీ నిర్జీవమైన మాంసం ముక్కకు జన్మనిచ్చింది. వ్యాస మహర్షి ఆశీర్వాదం ప్రకారం 100 మంది కుమారులు రావాలని ఆశించినందున గాంధారి నిరాశ చెందింది. ఆమె ఆ మాంసపు ముక్కను పారవేయబోతుండగా ఋషి వ్యాసుడు ప్రత్యక్షమై తన దీవెనలు వృధా కాలేదని చెప్పి గాంధారిని 100 పాత్రల్లో నెయ్యి నింపడానికి ఏర్పాటు చేయమని కోరాడు. ఆ మాంసపు ముక్కను 100 ముక్కలుగా కోసి ఆ పాత్రలో పెడతానని గాంధారితో చెప్పారు. ఆ పాత్రలు ఆమె కోరుకునే 100 మంది కుమారులుగా అభివృద్ధి చెందాయి. అప్పుడు గాంధారి వ్యాసుడికి ఒక కుమార్తె కావాలని కోరుకుంది. వ్యాసుడు అంగీకరించి ఆ మాంసపు ముక్కను 101 ముక్కలుగా కోసి ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రలో ఉంచారు. మరో 2 సంవత్సరాలు ఓపిగ్గా వేచి ఉన్న తర్వాత ఆ పాత్రలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి మరియు వాటిలో ఒక గుహలో ఉంచారు. భీముడు, దుర్యోధనుడు జన్మించిన అదే రోజున జన్మించారు. తద్వారా వారు ఒకే వయసు గలవారు. దుర్యోధనుడు జన్మించిన తర్వాత అర్జునుడుకు నకులుడు మరియు సహదేవులు జన్మించారు.